हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदरस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। వేదవ్యాసదేవుల వారు మహాభారతాన్ని ఎంత పరిశుద్ధమైన రీతిలో రచించారు అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. సమయమయ్యింది కాబట్టి కాస్త సంక్షేపంగా విన్నాం. మహాభారతం ఆ విషయాన్ని చాలా అద్భుతంగా మనకు బోధిస్తుంది. మహాభారతం ఎలా ఉంది అనే విషయాన్ని మనం విన్నాం. అలాంటి శుభమైన శబ్దాలు మహాభారతంలో ఉండాలంటే ఎంత శుభచింతన వారిలో ఉండాలి ఆలోచించండి. యద్యపి భగవంతుడు సర్వోత్తముడు, సర్వజ్ఞుడు, తన కృతి గురించి ఆలోచించేందుకు మేమెవరం అసలు? ఆ కృతి అంత అద్భుతమైనది చెప్పే తాహతు మాకుందా? అసలు లేదు. అయినా కూడా రచయితలందరికీ కూడా ఒక సందేశాన్ని వేదవ్యాసదేవుల వారు ఇస్తూ ఉన్నారు. రచనలు ఎలా ఉండాలి? చదివిన తరువాత ఆ చదివిన వారికి ఎంత ఆనందం కలగాలంటే, ఆనందం మాత్రమే కాదు, ఎంత పుణ్యం వారికి రావాలంటే చాలా అద్భుతమైన పుణ్యం వారికి రావాలి. పుణ్యాన్ని సంపాదించి పెట్టే విధంగా రచనలు ఉండాలని వేదవ్యాసదేవుల వారు చెబుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైన విషయాలు అసలు మహాభారతంలో. కనుక ఆ మహాభారతాన్ని ఎక్కడ కూర్చుని రాశారు? మనం తరచూ వింటూ ఉంటాం ఇంటర్వ్యూలో. ఆలోచించకూడదు నిజమే, కానీ మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఏదో ఒక పాటను వ్రాయడానికి భారతదేశాన్ని విడిచిపెట్టి ఏవేవో దేశాలకు వెళ్ళి త్రాగుతూ తందానాలాడుతూ ఆ పాటలను వ్రాస్తారట. ఏముంటుంది ఆ పాటల్లో అసలు? ఏ పుణ్యం మాకు దక్కుతుంది? ఆ పాటల్ని విన్న శబ్దాలు బాగుండొచ్చు, ప్రాసానుప్రాసాలు బాగుండొచ్చు, మనసుకు హత్తుకునే శబ్దాలు అక్కడ ఉండొచ్చు, అలా రచించి ఉండొచ్చు. అయినా కూడా దానివల్ల మాకు పుణ్యం కలుగుతుందా? ఆ పాటను వినడం వల్ల కానీ, ఆ పాటను చూడటం వల్ల కానీ, అది తల్లి గురించి అయి ఉండొచ్చు, భగవంతుని గురించి అయి ఉండొచ్చు, దేవతల గురించి అయి ఉండొచ్చు. ఏ విషయమైనా ఆ విషయం గురించిన ఇతిహాసం ఇప్పుడు చాలా సులభంగా మాకు దొరుకుతుంది. రచించే సామర్థ్యం వారికి ఉంది కాబట్టి రచిస్తారు. కానీ పుణ్యప్రదేశంలో రచించారా,
పుణ్య భావనతో రచించారా? భగవంతుని పాటల్ని రచించేటప్పుడు కూడా వారికి పవిత్రమైన భావన ఉండదు. అందరి విషయాన్ని నేను చెప్పడం లేదు. కొందరు అలా భక్తులు ఉన్నారు, లేరని నేను అనడం లేదు. కానీ త్రాగుతూ, మద్యపానం చేస్తూ, ధూమపానం చేస్తూ, నిషిద్ధమైన పనులను చేస్తూ భగవంతుని పాటలను వ్రాయడం ఏంటి అసలు? ధర్మం గురించి వ్రాయడం ఏంటి అసలు? అధర్మం చేస్తూ ధర్మం గురించి వ్రాయడమా? కాదే. వేదవ్యాసదేవుల వారు ఎంత చక్కగా దాన్ని రచించారు. ఇలాంటి నియమాల అవసరం వారికి లేదు. అయినా కూడా రచయితలు ఎలా ఉండాలి అని చూపెట్టడానికి వేదవ్యాసదేవుల వారు రచనకు పూనుకున్నారు. ఎక్కడ రచించాలనుకున్నారు? పుణ్యే హిమవతః పాదే మేధ్యే గిరిగుహాలయే. పుణ్యమైన ప్రాంతాన్ని ఎన్నుకున్నారట మొట్టమొదట, హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతం యొక్క ఆ ప్రదేశంలో మేధ్యే, పరమ పవిత్రమైన, అతి పవిత్రమైన గుహలో రచించడానికి పూనుకున్నారట. మహాభారతాన్ని రచించడానికి సంకల్పించుకున్నారు. బహుశా ఆ వేదవ్యాసదేవుల వారి ఆదర్శాన్ని అభ్యాసం చేసుకున్నవారు టీకాకృత్పాదుల వారు. వారి ఆరాధనను జరుపుకున్నాం. వారు ఎంత అద్భుతంగా ఆ ఆదర్శాన్ని పాలించారంటే, ఆదర్శం చెప్పడం వరకు చాలా బాగుంటుంది, కానీ ఆదర్శాన్ని పాలించడం మాత్రం అందరి వల్ల కాదు. ఆదర్శాన్ని చెబుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, వింటూ ఉన్నప్పుడు అత్యధికమైన ఆనందం అనిపిస్తుంది. కానీ పాలించే ప్రసక్తి ఎదురైనప్పుడే దాని కష్టమేంటో మనిషికి అర్థమవుతుంది. కానీ టీకాకృత్పాదుల వారు గుహలో మీరు చూశారు. స్వామీజీ వారు పూర్వారాధనను ఆ ఎర్రగోళలో జరుపుకుంటారు. ఎర్రగోళలో ఆ గుహ వరకు విద్యానిధి తీర్థ శ్రీపాదుల వారు, రామచంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆ వృందావన ప్రదేశం నుండి గురువుల వారు ఆ సంస్థాన ప్రతిమలను వారే ధరించుకుని గుహ వరకు వారు వెళతారు. ఆ గుహ వరకు వెళ్ళి ఆ గుహలో ఉన్న సర్పాకృతిలో టీకాకృత్పాదుల వారు అక్కడ సన్నిహితులై ఉన్నారు. ఆ సర్పాకృతిలో ఉన్న ఆ టీకాకృత్పాదుల వారిని పూజించి ఆరాధించి అక్కడే సుధాపాఠాన్ని కూడా చెబుతారు. అదే గుహలో కదా రచితమైనది సుధాగ్రంథం. ఎంత గొప్ప క్షేత్రమో అసలు. అక్కడ ప్రాణదేవుల వారు సాక్షిగా ఉన్నారు. ప్రాణదేవుల వారిని సాక్షిగా వారి సన్నిధానంలో సుధాది గ్రంథాలను రచించిన అత్యద్భుతమైన క్షేత్రం అది ఆ ఎర్రగోళ క్షేత్రం. ఏదో ప్రసంగం వచ్చింది కాబట్టి ఈ ప్రసంగంలోనే మనం విందాము. అక్కడ టీకాకృత్పాదుల వారు గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు జ్ఞానివరేణ్యులైన విద్యారణ్యుల వారు అక్కడికి వచ్చారట. విద్యారణ్యుల వారికి అక్షోభ్యతీర్థుల వారికి వాద వివాదం జరిగింది. అక్షోభ్యతీర్థుల వారు ఆ వాదంలో గెలిచారు. దానికి ఎన్నో ఇతిహాసాలు కూడా ఉన్నాయి. గెలిచిన తరువాత అక్షోభ్యతీర్థుల హయాం గడిచిపోయింది. టీకాకృత్పాదుల వారు ఇప్పుడున్నారు. వీరిని గెలవచ్చా అనుకున్నారు. చతుర్వేదాలకు భాష్యాలను రచించిన మహానుభావులు విద్యారణ్యులు. చాలా గొప్ప భాష్యాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన భాష్యాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా రచించారు. అలాంటి వారు టీకాకృత్పాదుల వారితో వాదం చేసి ఓడించాలని ఆ గుహకు వచ్చారట. గుహకొచ్చి వారిరువురి మధ్య సంవాదం జరిగింది. మొట్టమొదట టీకాకృత్పాదుల వారు శ్రీమదాచార్యుల వారి ఒక వాక్యాన్ని చూపించారట. ఏమండి ఈ వాక్యానికి అర్థం ఏంటి అని అడిగారట. అంటే శ్రీమదాచార్యుల వారి వాక్యాలను ప్రత్యేకంగా చదివినప్పుడు ఎలా అనిపిస్తాయి? ఆ వాక్యాన్ని చూసిన తరువాత ఇదేంటి, ఇది బాలవాక్కులా ఉందే అన్నారట విద్యారణ్యుల వారు. అలా అన్న తరువాత ఆ వాక్యానికి టీకాకృత్పాదుల వారు ఏం వ్యాఖ్యానం చేశారో ఆ వ్యాఖ్యానాన్ని చూపించారట. వ్యాఖ్యానాన్ని చూపిస్తే ఈ వాక్యంలో ఇంతగా అర్థం ఉందా, ఇలాంటి అద్భుతమైన వ్యాఖ్యానమా ఇది, ఎంత పండిత వరుణ్యులో
అంతే ఆ మాత్సర్యం లేనివారు విద్యారణ్యులు. ఆ టీకాకృత్పాదుల వారి వ్యాఖ్యానికి వ్యాఖ్యానం చూసి మారిపోయి చాలా సంతోషం వారికి కలిగిందట. విద్యారణ్యుల వారికి చాలా సంతోషం కలిగి సామాన్యంగా చెబుతూ ఉంటారు లోకంలో, ఆ, గుణవంతులై ఉంటే మరొక గుణవంతుల్ని మెచ్చుకోరట, పండితులు మరో పండితుల్ని మెచ్చుకోరట. కానీ విద్యారణ్యుల వారు టీకాకృత్పాదుల వారి పాండిత్యాన్ని మెచ్చుకున్నారు. మెచ్చుకుని చాలా సంతోషం కలిగిందట. చాలా సంతోషం కలిగి టీకాకృత్పాదుల వారి ఆ గ్రంథాన్ని, వారి రాజగురువులు కదండి విద్యారణ్యుల వారు, ఏనుగు పైన వారు వచ్చారు. ఏ ఏనుగు పైన వారు వచ్చారో అదే ఏనుగు పైన టీకాకృత్పాదుల వారు రచించిన గ్రంథాలను పెట్టి ఆ గ్రంథానికి ఊరేగింపు చేశారట. అంత గొప్ప మహానుభావులు వారు. ఎలా సౌహార్దంగా ఉండేవారో దాన్ని కూడా మనం గమనించాలి. అలాంటి మహానుభావులు విద్యారణ్యుల వారు ఆ టీకాకృత్పాదుల వ్యాఖ్యానాన్ని మెచ్చుకున్నారట. శ్రీమదాచార్యుల వ్యాఖ్యానం ఎంత గంభీరమైనదో చూడ్డానికి బాలవాక్కులా అనిపిస్తుందే కానీ, అదేదో మనం తెలుగులో మాట వింటాం కదా, బాలవాక్కు బ్రహ్మవాక్కు అని. అంటే దానికి ఇలా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బాలవాక్కులా ఏదైతే మహానుభావుల మాటలు కనిపిస్తాయో అవి బాలవాక్కులు కావండి, అలా కనిపిస్తాయే తప్ప ఆలోచించిన కొద్దీ అది బ్రహ్మవాక్కులా బ్రహ్మాండంగా ఉంటాయనే అర్థాన్ని కూడా మనం అక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ చాలా అద్భుతంగా, అంటే ఎందుకు చెప్పడం జరిగిందంటే టీకాకృత్పాదుల వారు ఆ గుహలో అలాంటి అత్యద్భుతమైన గ్రంథాలను వారు రాశారు. మా స్వామీజీ వారు చాలా చక్కని శ్లోకాన్ని చేశారు. వేరే విషయం అవుతుంది కనుక అక్కడికే నేను వదిలిపెడుతూ ఉన్నాను. తరువాత ఆ పుణ్యమైన ఆ గుహలో కూర్చుని వేదవ్యాసదేవుల వారు గ్రంథాన్ని రచించాలని ఆలోచించారట. ఆలోచించిన తరువాత మొట్టమొదట విశోధ్యదేహం, చూడండి ఎంత చక్కని మాటల్ని చెబుతూ ఉన్నారు. మనం చాలా ప్రవచనకారుల ద్వారా వింటూ ఉంటాం, మనసు నిర్మలంగా ఉంటే చాలు, దేహం ఎలా ఉన్నా పర్వాలేదు, మడిగా ఉండాలనే అవసరమేం లేదు, మడిగా ఉండొచ్చు, మైలతోనే ఉండి భోజనం చేయొచ్చు, ఎక్కడైనా భోజనం చేయొచ్చు, దేహానికి మైల ఏంటి మడి ఏంటి, మనసు మడిగా ఉండాలి, మనసు పరిశుద్ధంగా ఉండాలి అని ఎందరో అంటూ ఉంటారు. మనం కూడా ఎన్నోసార్లు ఈ మాటల్ని అన్నాం. మనసు మంచిగా ఉంటే చాలు, దేహం ఏంది అని అంటూ ఉంటాం. మా మాధుల్లో కూడా ఎంతోమంది ఇలా అంటూ ఉంటారు, దేహం ఏంటండి, దాని గురించి ఏం ఆలోచించేది, మనసు మంచిగా ఉంటే చాలు, నిర్మలంగా ఉంటే చాలు మనసు అంటూ ఉంటారు. కానీ మహాభారతాన్ని మనం గమనించాలి. పదే పదే మహాభారతాన్ని గమనిస్తే ఎన్ని అద్భుతమైన విషయాలు మనకు దొరుకుతాయో చూడండి. అలా ఎవరంటారో వారికి చెంపదెబ్బ కొట్టేలా మహాభారతం ఒక విషయాన్ని చెబుతుంది. విశోధ్య దేహం, వేదవ్యాసదేవుల వారి దేహం ఎలాంటిది, మనలా ప్రాకృతమైన దేహమా, జడమైన దేహమా, పాంచభౌతికమైన దేహమా? కాదే, అది జ్ఞానానంద స్వరూపమైన దేహం. అది ఆ దేహానికి ఆ భగవంతునికి భేదం అనేది లేదు. దాన్ని తెలుసుకోవడానికి మళ్ళీ ప్రమాణాలు కావాలి. ఆ విషయాన్ని పక్కన పెట్టండి, మరో సందర్భంలో తెలుసుకుందాం, మీకు తెలిసే ఉంటుంది. అయినా సందర్భం వచ్చినప్పుడు దాని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇంత మనం తెలుసుకోవాలి. భగవంతుని దేహం మరియు భగవంతుడు తేడా లేదు, భేదం లేదు అక్కడ. భగవంతుడే భగవంతుని దేహం, భగవంతుని దేహమే భగవంతుడు. ఇది శాస్త్రం చెప్పిన మాట. ప్రమాణాలు ఉన్నాయి, ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. కనుక ఆ దేహానికి మాలిన్యం అనేదే లేదు. అయినా కూడా ఆదర్శం చూడండి, భగవంతుడు చేసి చూపెట్టడానికి అవతరిస్తాడు. మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం. మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఈ మాటను మనం విన్నాం. మరోసారి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని వినండి, మొదటి నుండి మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని వినండి. స్వామీజీ వారు ఆదేశించారు కదండి, వారి ఆదేశం అయినా మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని వినాలి. విన్నప్పుడు అర్థమవుతుంది, విన్న తరువాత మర్చిపోతుంది. చెబుతున్నప్పుడు చెబుతాం మేము కూడా, చెప్పిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మళ్ళీ చెప్పడానికి మళ్ళీ మనం చూసుకోవాలి. అలాంటి అజ్ఞానం, అసామర్థ్యం మనది. అలా
మహాభారత తత్వనిర్ణయంలో చెప్పారు. ఎందుకని భగవంతుడు అవతరిస్తాడు ఈ భూలోకంలో? మనిషిగా తనెందుకు అవతరిస్తాడు అంటే, మర్త్యావతారస్తు, మనిషిగా తను అవతరించడం ఎందుకంటే మర్త్య శిక్షణ కోసమట. మర్త్యులు ఎలా ఉండాలి, మనుషులు ఎలా ఉండాలి, దాన్ని చూపెట్టడం కోసమే భగవంతుడు మనిషిగా అవతరిస్తాడట. అలా అవతరించారు వేదవ్యాసదేవుల వారు. అవతరించిన తరువాత ఎలా ఉండాలో నేర్పాలి కదండి. ఓ పుణ్యమైన కర్మను చేపడుతూ ఉన్నప్పుడు దేహశుద్ధి అత్యంత అవసరం. మనసు నిర్మలంగా ఉంది కదా, చేద్దాం, దేహం ఎలా ఉన్నా పర్వాలేదు అనుకోకూడదు. అనుకోకూడదు. వేదవ్యాసదేవుల వారు గ్రంథ రచన చేయాలని పూనుకున్నారు. మహాభారతాన్ని రచన చేయాలని పూనుకున్నారు. మడితో మహాభారతాన్ని రచించడానికి ప్రారంభించారట. విశోధ్య దేహం. చాలా సంతోషం అనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది. మరో గాథ గుర్తుకొస్తుంది. శ్రీనివాస తీర్థుల వారు, రాఘవేంద్ర తీర్థుల వారి ఆరాధన కూడా దగ్గరలో ఉంది. శ్రీనివాస తీర్థుల పుణ్యతిథి కూడా దగ్గరలోనే ఉంది. ఓ సందర్భంలో రాఘవేంద్ర తీర్థుల వారు శ్రీనివాస తీర్థుల వారున్న ఊరికి వెళ్ళారట. అప్పుడు వారు శ్రీనివాసాచార్యులు మాత్రమే, ఇంకా తీర్థ అని వారికి బిరుదు రాలేదు. శ్రీనివాసాచార్యుల వారు, బిదరహళ్ళి శ్రీనివాసాచార్యుల వారు, ఇంటి పేరు బిదరహళ్ళి. ఆ ఊరికి రాఘవేంద్ర స్వాముల వారు వెళ్ళారు. నిరంతరం గ్రంథ రచన వారి స్వభావం. అలా గ్రంథ రచన చేయాలని వారు సిద్ధమయ్యారు. సిద్ధమైన తరువాత చూశారు, సిరా లేదు. వ్రాయడానికి సిరా కావాలి, సిరా లేదు. శిష్యులకు చెప్పారు, చూడండి ఊర్లో వెళ్ళండి, పండితులు ఉన్నారు, ఎవరి దగ్గర సిరా ఉంటే తీసుకుని రండి, గ్రంథాన్ని వ్రాయాలి. అటు ఇటు వెళుతూ అందరినీ ఆలోచించిన తరువాత, లేదు, ఇలా శ్రీనివాసాచార్య బిదరహళ్ళి అనేవాళ్ళు ఉన్నారు, వారు కూడా గ్రంథాలను వ్రాస్తూ ఉన్నారు, వారి దగ్గరికి వెళితే మీకు సిరా దొరుకుతుంది అన్నారు. సరే అని వారి ఇంటికి వెళితే, ఇలా రాఘవేంద్ర స్వాముల వారు వచ్చారండి, వారికి సిరా కావాలి అంటే ఎంత సంతోషమో వారికి, ఎగురి గంతేశారు అసలు. ఆ క్షణంలోనే ఇవ్వాలి. కానీ వారన్నారు, కొంచెం కాస్త సేపు ఇక్కడ కూర్చోండి, నేను స్నానం చేసి ఆ సిరాను మీకు ఇస్తాను, నేనే తీసుకుని వచ్చి గురువుల వారికి సమర్పిస్తాను అన్నారు. సరే అని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాసాచార్యుల వారు మడితో ఆ సిరాను తీసుకుని రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పించారట. అంటే సిరాను కూడా ఎలా తయారు చేసేవారో ఇతిహాసంలో చెబుతారు. తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు, హరిద్వార బదరికి వెళ్ళినప్పుడు ఆ గంగా జలాన్ని తీసుకుని రావాలట. ఆ గంగా జలంతోనే సిరా తయారు చేయాలట. అలాంటి సిరాతోనే గ్రంథాలను వ్రాసారు వారందరూ కూడా. ఎంత పవిత్రంగా, ఎంత పవిత్రాత్ములై, ఎంత పరిశుద్ధంగా, ఎంత మడితో వారు వ్రాసారు. వ్రాయడానికే మడి కావాలండి, ఇది మా వాదన. కానీ శ్రీమదాచార్యుల వారి గ్రంథం అది. అలాంటి గ్రంథాన్ని వ్యాఖ్యానం చేసే సందర్భంలో ఇంతకన్నా ఎక్కువ మడి ఉండాలి. కానీ ఆ మడిని సంపాదించుకోవడం మా వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఉన్నంతలో మడిగా ఆ గ్రంథాలను రచించాలనే ఉద్దేశంతో గంగాజలాన్ని సిరాగా మార్చి దాన్ని కూడా మడితోనే పెట్టుకుని ఆ మడితోనే ఆ గ్రంథాలను వ్రాసేవారట. ఇదండి వేదవ్యాసదేవుల వారి శిక్షణ. ఆ శిక్షణను అవలంబించిన వారెవరు ఉన్నారా అంటే ఉన్నారు. టీకాకృత్పాదుల వారు ఉన్నారు, శ్రీనివాస తీర్థుల వారు ఉన్నారు. తరువాత రాఘవేంద్ర స్వాముల వారికి ఆశ్చర్యం అనిపించిందట. ఓహో, గృహస్థుల్లో కూడా ఇలాంటి నియమాలను అనుసరించేవారు ఉన్నారా, నియమాలను చేపట్టేవారు రా. చాలా సంతోషం కలిగింది. సంతోషంతో వారింటికి వెళ్ళారట. ఎంత ఆనందమో అసలు శ్రీనివాస తీర్థుల వారికి. ఆ సమాగమం ఎలాంటిదో అసలు ఆలోచిస్తూ ఉంటేనే ఎంత ఆనందం కలుగుతుందో మనకు. అసలు సంబంధమే లేదు. శ్రీనివాస తీర్థులను చూడలేదు, వారి గ్రంథాలను చదవలేదు, రాఘవేంద్ర స్వాముల్ని చూడలేదు, వారి గ్రంథాలను చదవలేదు, వారేంటో తెలియదు. అయినా కూడా ఆ ఇరువురు మహానుభావుల సమాగమం అక్కడ జరుగుతూ ఉందనే వార్తను వింటూ ఉంటేనే ఎంత ఆనందం అనిపిస్తుందో, ఎంత ఆనందం అనిపిస్తుందో. శ్రీనివాస తీర్థుల వారికి ఎంత ఆనందం కలిగి ఉండొచ్చు ఊహించండి. అలా ఆనందంతో తాండవించారు. ఇంటికి
రాఘవేంద్ర స్వాముల వారు వెళ్ళిన తర్వాత ఏదో మీరు గ్రంథాలు వ్రాస్తారట, రచిస్తారట, ఏదో చూపించవు అని అన్నారట. అంటే ఇదే కదా ధన్యత అంటే. అలాంటి మహానుభావులు ఇంటికొచ్చి గ్రంథాలని చూస్తానని చెప్పినప్పుడు సంతోషంతో తమ గ్రంథాలను వినయంతో ఆ గురువుల వారికి సమర్పించారట. ఒక్కో గ్రంథాన్ని చూస్తూ చాలా సంతోషించారట. యాదవార్యుల వారు చాలా కావలసిన వారు, పరమ ప్రియులు మాకు. అలాంటి వారి శిష్యుడవయ్యాను, చాలా సంతోషం కలిగింది. ఆ యాదవార్యుల వారి ఆ భావము, భాష ఏదైతే ఉందో, యాదవార్యుల వారి పరిష్కృతమైన ఆ వ్యాఖ్యానం ఏదైతే ఉందో, ఆ వ్యాఖ్యానం నీ వ్యాఖ్యానంలో కనిపిస్తూ ఉంది. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ గ్రంథాలను, ఈ రచన పద్ధతిని చూసిన తర్వాత యద్యపి గృహస్థులు మీరు, ఆచార్యులు అయినా కూడా ఆ ఆచార్య అనే స్థానంలో తీర్థ అనే పదవిని, బిరుదును మీకు ఇస్తూ ఉన్నానని చాలా సంతోషంతో తీర్థ పదవినిచ్చారట. యతులను, సన్యాసులను తీర్థ అనే పదంతో సంబోధించాలి. కానీ రాఘవేంద్ర స్వాముల వారి మనసు ఎంత ప్రాంజలమైనదో, ఎంత విశాలమైనదో వారి మనసు. ఇది అండి రాఘవేంద్ర స్వాముల వారి మహిమ. వారు వీరు గృహస్థులు అని ఆలోచించలేదు. నిజమే గృహస్థులు వారు, శ్రీనివాస్ తీర్థుల వారు. కానీ వారు చేసిన సేవ, ఒక యతివరేణ్యులు ఎలాంటి సేవను చేయాలో, వ్యాసవాంగ్మయాన్ని సేవించాలో, మాధ్వవాంగ్మయాన్ని సేవించాలో అంతగా వ్యాసవాంగ్మయాన్ని, మాధ్వవాంగ్మయాన్ని సేవించారు వారు. కాబట్టి తీర్థ పదవిని మీకు ఇస్తూ ఉన్నానని రాఘవేంద్ర స్వామిల వారు చెబితే అప్పటి నుంచి శ్రీనివాస తీర్థ అని వారయ్యారు. ఎందుకని చెప్పాను అంటే ఎలా, ఎంత పరిశుద్ధితో వారు వ్రాసారో ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇది వేదవ్యాసదేవుల వారి శిక్షణ. దేహం కూడా పరిశుద్ధంగా ఉండాలి, మనసు మాత్రమే కాదు. అసలు దేహంలోనే పరిశుద్ధి లేనప్పుడు మనసులో ఎలా పరిశుద్ధి ఉంటుందండి? దేహం అశుద్ధమైనంత మనసులో మాలిన్యం ఉంటుంది. చెడు విచారాలు మనసులో ప్రవేశిస్తాయి. దేహం ఎప్పుడు పరమశుద్ధంగా ఉంటుందో చెడు విచారాలు రావు సామాన్యంగా. కనుక దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఆద్య కర్తవ్యం. ఇది మహాభారతం చెబుతూ ఉంది. ఎక్కడివో మాటలు కావివి, ఇది ధర్మం. ఇది చేసి చూపించారు. చెప్పే ధర్మాలు కొన్ని ఉంటాయి, కొన్ని ధర్మాలను చెబుతారు, కొన్ని ధర్మాలను చేసి చూపించి ఇది ధర్మం, చేసి చూపించడం కూడా ఒక ధర్మమే కదా. అలా విశోధ్య దేహం, అలా దేహాన్ని పరిశోధన చేసుకున్నారు మహాభారతాన్ని రచించడానికి. అలాగే శుద్ధాత్మ అన్నారు. విశోధ్య దేహం, దేహాన్ని పరమశుద్ధంగా చేసుకున్నారు మహానుభావులు వారు. అలా చేసుకుని దేహం ధర్మాత్మ, మనసును కూడా పరిశుద్ధం చేసుకున్నారట. మనసును పరిశుద్ధం చేసుకునే విధానం ఎలా? దేహమైతే స్నానం చేస్తాం, మృత్తికా శౌచం చేసుకుంటాం. అలా మృజ్జలాలతో దేహాన్ని పరిశుద్ధం చేసుకోవచ్చు. మనసును పరిశుద్ధం చేసుకోవడానికి నీళ్లున్నాయా? మనసును పరిశుద్ధం చేసుకోవడానికి మన్ను ఉందా, మృత్తిక ఉందా? లేదే. మరి మనసును పరిశుద్ధం చేసుకోవడం ఎలా అంటే, ధర్మం గురించి ఆలోచించడమే మనసును పరిశుద్ధం చేసుకోవడం. అలా మనసులో ధర్మాన్ని చింతిస్తూ, ధర్మం అంటే మీరు విన్నారు, భగవంతుడు ధారకత్వాత్ ధర్మో భగవాన్, తన గురించి తనే చింతించుకున్నారు భగవంతుడు వేదవ్యాసదేవుల వారు. ఎవరిని చింతించాలి తను? ఎవరి గురించి ఆలోచించాలి? ఎవరిని ధ్యానం చేయాలి? తన గురించే కదా తను ధ్యానం చేయాల్సింది. అలా వ్రాసేటప్పుడు భగవంతునిపైన మనసు కుదురుగా ఉండాలి. అలాంటప్పుడే పరమపుణ్యమైన శుభప్రదమైన శబ్దాలు ఆ గ్రంథాల్లో ఉంటాయి. ఆ పదాలను మేం పలకడం వల్ల మాకు పుణ్యం కలుగుతుంది. పదం ఒక్కటే. వేదవ్యాసదేవుల వారు ప్రయోగించిన పదం, భగవంతుని ద్వేషి రచించిన పదం ఒకటే. కానీ భగవద్వేషి రచించిన పదాన్ని మనం ఉచ్చరించడం వల్ల ఏ విధమైన పుణ్యం మాకు రాదు. అదే వేదవ్యాసదేవుల వారు, శ్రీమదాచార్యుల వారు, టీకాకృత్పాదుల వారు ఏ పదాలను ప్రయోగించారో, ఏ పదజాలాన్ని ప్రయోగించారో వాటిని పఠించడం ద్వారా పుణ్యం కలుగుతుంది మాకు. కనుక అలా పరిశుద్ధమైన భావనతో, పరిశుద్ధమైన మనసుతో
ధర్మాన్ని గురించి ఆలోచిస్తూ భగవంతుణ్ణి ఆలోచిస్తూ గ్రంథ రచనను చేయాలి. దేహశుద్ధితో మరియు మానసిక శుద్ధితో ఇలా ద్విధమైన శుద్ధిని సంపాదించుకుని గ్రంథ రచన చేయాలి అని రచయితలందరికీ కూడా వేదవ్యాసదేవుల వారు సందేశం ఇస్తూ ఉన్నారు. కానీ ఆ సందేశాన్ని పాలించిన వారు చాలా అరుదు, చాలా అరుదు. అరుదైన వారిలో శ్రీమదాచార్యుల వారు, టీకాకృత్పాదుల వారు, శ్రీనివాస తీర్థుల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, వాదిరాజ తీర్థుల వారు, శ్రీపాదరాజుల వారు ఒకరేంటి రెండేంటి అరుదు నిజమే. కానీ అలా చెబుతూ పోతే నూరారు మంది ఉన్నారు. ఇలా మహాభారతాన్ని రచించి రచయితలు ఎలా ఉండాలని చూపించారు వేదవ్యాసదేవుల వారు. తపసా బ్రహ్మచర్యేణ వ్యస్య వేదం సనాతనం శుచి సనియమో వ్యాస శాంతాత్మ తపసి స్థిత. దేని గురించి మనం వ్రాయాలని అనుకున్నామో దాని గురించి ఆలోచించాలట. సరిగ్గా చెప్పాలి, తప్పు చెప్పకూడదు. నేనాడిన మాట వల్ల దాన్ని చదివే వారికి చదువరులకు భ్రాంతి కలగకూడదు, విపరీత జ్ఞానం కలగకూడదు. ఆ విపరీత జ్ఞానాన్ని రవాణా చేయకూడదు. నేను తప్పుగా తెలుసుకుని నేను తెలుసుకున్న దాన్నే సరి అని నేను భావించి వ్రాయడం కాదు. ఏ విషయం గురించి నేను వ్రాయాలని అనుకున్నానో మొట్టమొదట ఆ విషయాన్ని గురించి ఆలోచించాలి, విస్తారంగా దాని గురించి అధ్యయనం చేయాలి, ఆ తరువాతే గ్రంథరచనకు పూనుకోవాలి అని రచయితలకు మరో సందేశాన్ని కూడా తనిస్తూ ఉన్నాడు వేదవ్యాసదేవుల వారు. తపసి స్థిత భారతస్యేతిహాసస్య ధర్మేణాన్వీక్ష్య తాం గతిం. అలా మహాభారతం ఆ మహాభారతంలో ఏ ఏ విషయాలను నేను వ్రాయాలో ఆ విషయాలను అన్నిటినీ కూడా వేదవ్యాసదేవుల వారు ఆలోచించి మహాభారతం అనే అతి దివ్యమైన అత్యద్భుతమైన భవరోగ భేషజంలా ఉన్న ఆ గ్రంథాన్ని రచించారు. అలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మనం వింటూ ఉన్నాం. ఏ విధమైన విఘ్నం కలగకుండా ఆ వేదవ్యాసదేవుల వారు ఆశీర్వదించాలి, గురువుల వారు ఆశీర్వదించాలి. ఈ కథానాయకులైన అంటే ఈరోజు నిన్న రేపు కథానాయకులైన టీకాకృత్పాదుల వారు మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా జాదికం ప్రణరామో వాసుదేవం దేవతా మండలా ఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.